విద్యా హక్కు చట్టం కింద కార్పొరేట్ విద్యా సంస్థలో 20% సీట్లు పేదలకివ్వాలి అని రూల్ ఉంది. ఆ పేదలకి ఇచ్చేటటువంటి సీట్లను కన్ఫర్మ్ చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి అంటే వాస్తవంగా అది తెలుగుదేశం టైంలో 2014, 19లోనే కోర్టు తీర్పిచ్చింది. అది అమలు చేయాలి. కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తే అప్పుడు జగన్ సర్కార్‌ని అడిగితే నేను ఆ రోజునే చెప్పా. ఇక్కడ ఉన్నటువంటిది ఆ చట్టాన్ని అమలు చేయకుండా ఎందుకుంటాడు జగను హాయిగా. దాదాపుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు అత్యధికం తెలుగుదేశం అనుకూలరయ్యే ఉన్నాయి. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళయ్యే ఉన్నాయి. కాబట్టి 20% ఫ్రీ సీట్లు ఇప్పించండి అంటే చక్కగా ఇప్పిస్తాడు. ఓ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తాడని చెప్పా. నిజంగానే అదే జరిగింది. జగను ఆ తర్వాతన ఎంఆర్ఓల ఆధ్వర్యంలో పెట్టి పేద పిల్లలు అప్లై చేసుకుంటే ఏ కార్పొరేట్ విద్యా సంస్థలో చేరాలో దాంట్లో ఆదేశాలు ఇస్తారు. వాళ్ళని చేర్చుకోవాలి అక్కడికెళ్ళినప్పుడు. విద్యా హక్కు చట్టం కిందన. అయితే అది జగన్ టైంలో పెడితే దాన్ని మళ్ళీ సవాల్ చేశారు. కానీ కోర్టు అది ఉండాలని చెప్పింది. ఆదేశాలు ఇచ్చింది. అది కోర్టు ఆదేశాల మేరకే జరిగింది అన్నటువంటి ఆనాడు ధృవీకరించారు. జగన్ టైంలో ఇట్లాగ విద్యా హక్కు చట్టం కింద అనేక మంది జాయిన్ అయ్యారు. 2 ఏళ్ళు ఫీజు లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళని ఫీజు కట్టమంటున్నారట. ఫీజు అదేంటంటే ఆ చట్టం లేదని చెప్తున్నారట. ఎవరు తీసేశారు? బాబు సర్కార్ తీసేసిందా? లేకపోతే బాబు సర్కార్ వచ్చిందన్న ధైర్యంతో వీళ్ళే తీసేశారా సంస్థలు? ఇది తేలాలి. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలలో తన కుమార్తెకు ప్రవేశాన్ని తిరస్కరించడం మీద ఓ తల్లి హైకోర్టును ఆశ్రయించారు. కర్నూలు మండలం బి తాండ్రపాడుకు చెందిన రబియా బషీర్ ఖాతూన్ కుమార్తె ఎస్ అఫ్సాబి గ్రామ పరిధిలోని క్రెడో పాఠశాలలో 23-24 సంవత్సరంలో ఉచిత విద్య కింద 1వ తరగతిలో ప్రవేశం పొందింది. 1-2 తరగతులు పూర్తి చేసుకుని 25-26లో 3వ తరగతికి వెళ్లేందుకు జూన్‌లో చిన్నారి పాఠశాలకు వెళ్ళింది. మీకు ఉచిత విద్య కింద అడ్మిషన్ రాలేదు. 3వ తరగతి ఫీజు చెల్లిస్తేనే అనుమతి ఉంటుందని పాఠశాల యాజమాన్యం చెప్పినట్టు విద్యార్థిని తల్లి వాపోతున్నారు. దీని మీద జిల్లా విద్యాశాఖ అధికారులకు 5 సార్లు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆమె ఫిర్యాదును స్వీకరించింది. చిన్నారి ఎస్ అఫ్సాబీని వెంటనే బడిలో చేర్పించడంతో పాటు ఆ పాఠశాలకు చెందిన పత్రాలు, ఉచిత విద్యలో అడ్మిషన్ లేదని చెప్పడానికి గల కారణాలను కోర్టుకు సమర్పించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, జిల్లా విద్యాశాఖ కలెక్టర్ క్రెడో ది స్కూల్స్కి నోటీసులు జారీ చేసింది. కోర్టుకు నివేదిక సమర్పించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇప్పుడు.